పదం ఏడు స్వరాలే ఏడు కొండలై వెలసిన కలియుగ విష్ణు పదం అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం హరిషడ్వర్గము తెగ నరికే హరి ఖడ్గం ఇది నందకము బ్రహ్మలోకమున బ్రహ్మా భారతి నాదాశీసులు పొందినదై శివలోకమున చిద్విలాసమున గమరుధ్వనిలో గమకితమై దివ్య సభలలో నవ్యలాస్యముల పూబంతుల చేబంతిగ ఎగసి నీరద మండల నారద తుంగుర మహతీగానపు మహిమలు తెలిసి సితహిమ కందర యటిరాట్ సభలో తపఫలముగ తళుకుమని తల్లితనముకై తల్లడిల్లు ఆలక్కమాంబ గర్భాలయములో ప్రవేశించే ఆనందకము నందనానందకారకము అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం విష్ణు తేజమై నాదబీజమై ఆంధ్ర సాహితీ అమర కోశమై అవతరించెను అన్నమయ అసతోమా సత్యమయ అవతరించెను అన్నమయ అసతోమా సత్యమయ పాపడుగా నట్టింట పాకుతూ భాగవతము చేపట్టెనయ్యా హరినామమును ఆలకించక హరముద్దలనే ముట్టడయా తెలుగు భారతికి వెలుగు హారతి ఎడలయలో పద కవితలు కలయా అన్నమాచార్య గురించి చాలా మంది చాలా రకాలుగా చెప్పారు. సినిమాలో ఓ 4 నిమిషాల పాటలో ఇంత విశదంగా ఆయన జన్మను గురించి ఆయన ప్రాశస్త్యాన్ని గురించి సుందరరామూర్తి గారు తప్ప మరెవ్వరూ చెప్పలేరు. ఆయన ఒక్కడే చెప్పగలడు, ఆయన ఒక్కడే చెప్పాడు. ఆ పాట పాడేటటువంటి మహదవకాశం నాకు లభించింది.